హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉండే వాటితోని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇదెలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. తర్వాత హాఫ్ లీటర్ పాలను తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా మరిగించాలి. ఒక 2 పొంగులు వచ్చే వరకి చూద్దాము. ఇవి పాలు మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5, 6 కాజూస్ ఉంటాయి కదా! అవి వేసుకుందాము. తర్వాత 5, 6 పిస్తా పప్పులు ఉంటాయి కదా! అవి కూడా వేసుకుందాము. తర్వాత 5, 6 బాదం పప్పులు వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఒక యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ కోసమే అండి ఇది కూడా. వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్‌గా వేసుకుంటే సరిపోతుంది. మనం వీడియోలో చూసిన విధంగా ఇట్లా ఫైన్ పౌడర్‌గా రావాలి. అండ్ తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాము. తర్వాత కాచి చల్లార్చిన పాలుంటాయి కదా! ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదంటే మనకి బ్యాటర్ అనేది పాలుంటాయి కదా! అది మనకి థిక్‌నెస్ కోసం ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ అనేది ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ముందుగా మనం పాలు మరిగిస్తున్నాం కదా! ఇది ఒక 4, 5 మినిట్స్ అయితే ఒక 2 పొంగులొచ్చే వరకి ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చిన దాంట్లో ఈ పాల మిశ్రమంలో మనం ముందుగా చేసుకున్న కాజు పౌడర్ ఉంది కదా! అది వేసుకొని బాగా కలపాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం ఉండలుగా అవుతుంది. మనం కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి మిక్స్ అయిపోతుంది అందులో. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. మీరేం టెన్షన్ పడొద్దు. ఇలా గట్టిగా ఉండలు పడుతుంది అని కలిపిన కొద్దీ ఏంటంటే అందులో మిక్స్ అవుతుంది. తర్వాత మనము హాఫ్ లీటర్ పాలకి ఒక హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న బౌల్ అయితే అందులో ప్రకారం అయితే ఒక హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది. హాఫ్ కప్ షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి. తర్వాత మనం కార్న్ ఫ్లోర్ మిశ్రమం పాలలో కలుపుకున్న ఉంది కదా! అది కూడా వేసి బాగా కలపాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఏంటంటే థిక్‌నెస్ వస్తుంది బాగా. మనకి పాలనేది కొంచెం గట్టిగా అవుతాయి. ఇలా 4, 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి పాలని. 4, 5 మినిట్స్ తర్వాత పాలనేవి చిక్కబడతాయి. తర్వాత మనం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 4, 5 అవర్స్ ఇలా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ అవుతుంది. మనకి లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. ఈ లేయర్ మొత్తం కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కూడా అందులోనే మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఏంటంటే మనకి ఉండలుండలుగా రాదు. కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా! ఐస్ క్రీమ్ మిక్స్ అందులో వేసేసుకోవాలి. మన దగ్గర బటర్ పేపర్స్ ఉన్నా సరిపోతుంది. లేకపోతే మన ఇంట్లో ఉండే కవర్స్ ఉంటాయి కదా! అలా 2 తీసుకొని మనం గ్లాసెస్‌కి అటాచ్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా దానికి ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నా సరిపోతుంది. లేకపోతే నార్మల్‌గా ఇలా ఉన్నా సరిపోతుంది. మనం ఎలాగో ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కాబట్టి ఓకే. దీంతో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా అయితే పెట్టేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది. తర్వాత మనం ఒక చాక్ తీసుకొని దానికి ఒక హోల్ అనేది చేసుకోవాలి. మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే స్పూన్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా టీ స్పూన్స్ అవైనా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా లేకపోతే మనం స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా హోల్ చేసుకున్న తర్వాత మనం ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని అందులో ఫిక్స్ చేసేద్దాము. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని మనం పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 5, 6 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. లేకపోతే ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్‌లో ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ డేకి తినడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకుందాము. వాటర్ తీసుకున్న తర్వాత ఈ 5, 6 అవర్స్ అయిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతాయి మనకి ఐస్ క్రీమ్స్. ఈ బటర్ పేపర్ మనం ముందుగా పెట్టిన బటర్ పేపర్‌ని అయితే తీసేసుకుందాము. ఈజీగా వచ్చేస్తుందది. బటర్ పేపర్‌ని ఈజీగా తీసేయొచ్చు మనము. నేను స్పూన్స్‌తో కూడా నార్మల్ టీ స్పూన్స్‌తో కూడా చేశాను. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో.
ఇలా వాటర్‌లో మనం ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఏంటంటే, మనకి ఐస్ క్రీమ్స్ ఈజీగా వస్తాయి. డైరెక్ట్ తీసేస్తే ఏంటంటే, కొంచెం ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో, అందుకని మనం వాటర్‌లో ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేస్తే మనకి ఈజీగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక 2 మినిట్స్ పెట్టేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు ఎలా తీయాలో చూద్దాము. నార్మల్‌గా కాకుండా వేరేలాగా చూద్దాము. ఈ 2 టీ స్పూన్ పెట్టాము గదా! టేబుల్ స్పూన్‌ది అది గూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు రొటేట్ చేయాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకటి రొటేట్ చేయాలి. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అలా రొటేట్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు గదా! ఎలా వచ్చిందో? సేమ్ మనం బయట కొనుక్కున్న ఐస్ క్రీమ్ లాగానే వచ్చింది కదా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా! అలా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఐస్ క్రీమ్ స్టిక్‌ని కూడా ఎలా చేయాలో చూద్దాము. జస్ట్ రొటేట్ చేయాలండి. కింద మనము లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసుకొని ఒక 2 టైమ్స్ మనం రొటేట్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుంది. బయటకు వస్తుంది. ఇలా రొటేట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం టీ స్పూన్స్‌తో వస్తుందో రాదో అని కొంతమంది అనుకుంటారు గదా! అది కూడా మీకు ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా రొటేట్ చేసి స్లోగా తీయాలండి. ఫాస్ట్‌గా తీస్తే పోతుందది. రొటేట్ చేసుకొని ఒక 2, 3 టైమ్స్ ఇలా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం హార్డ్‌గా ఉంటుంది టీ స్పూన్‌తో. కొంచెం నిదానంగా తీయాలి. ఇలా తీసేస్తే మనకి ఫైనల్‌గా రెడీ అయిపోతుంది. కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇంతే చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కుల్ఫీ ఐస్ క్రీమ్‌ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా బయట కొనకుండా మార్కెట్‌లో కొనకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఆల్.